నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో కొంతమంది ప్రవాసులు కావచ్చు, కువైటీలు కావచ్చు, వాళ్ళకున్న సమస్యలు అలాగే వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల ఈ భూమి మీద బతకలేమని చెప్పేసి బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నారు. అలాగే కువైట్లోని షేక్ జాబర్ బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ యొక్క బ్రిడ్జి పై నుంచి కూడా ఇప్పటికీ చాలామంది అయితే సముద్రంలోకి దిగారు. కొంతమందిని పోలీసులు కాపాడితే మరికొంతమంది అయితే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే తాజాగా కువైట్లోని షేక్ జాబర్ బ్రిడ్జి పై నుంచి సముద్రంలోకి దూకిన ఒక మహిళను అగ్నిమాపక మెరైన్ రెస్క్యూ బృందాలు సకాలంలో రక్షించాయి. అలాగే ఈ యొక్క సంఘటనలో మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఆల్ ఔన్ మరైన్ సెంటర్, షేక్ జాబర్ బ్రిడ్జి మెరైన్ ఫైర్ అండ్ రెస్క్యూ సెంటర్కు చెందిన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయని చెప్పేసి జనరల్ ఫైర్ ఫోర్స్ తెలిపింది. సముద్రంలో పడిన మహిళను సురక్షితంగా బయటకు తీసి అత్యవసర వైద్య సిబ్బందికి అప్పగించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే ఒక ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు, మహిళ వ్యక్తిగత వివరాలను అధికారులు వివరించలేదు. అంటే ఆమె ఏ దేశానికి సంబంధించి కువైటీ మహిళ లేకపోతే ప్రవాస మహిళ అయితే ఏ దేశానికి చెందిన మహిళని చెప్పేసి అధికారులు వెల్లడించలేదు. సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలను కాపాడిన అగ్నిమాపక మెరైన్ రెస్క్యూ సిబ్బందిని జనరల్ ఫైర్ ఫోర్స్ అభినందించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉందన్నమాట. ఆ యొక్క సమస్యకు చావే పరిష్కారం అనుకుంటే కానీ కువైట్లో ఏ ఒక్కరూ మిగలరన్నా. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరు ఇటువంటి పనుల జోలికి వెళ్ళవద్దని కోరుకుంటూ ప్రస్తుతం ఆ యొక్క మహిళను సురక్షితంగా కాపాడిన మెరైన్ రెస్క్యూ బృందాలకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.